ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇందులో తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి తెలంగాణ ప్రాంతీయ సినిమాలు గానీ తెలంగాణ యాక్టర్స్ గానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అవార్డ్స్ విషయంలో అనే విధంగా కొంత ఇష్యూ జరుగుతుంది. సో ఇది నిజమే అంటారా? ఏముండదండి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఈ సంవత్సరంన్నర కాలం నుంచి బ్రహ్మాండంగా చేసుకొని పోతుంది. ఎవరికైతే అర్హత ఉన్నారో వాళ్ళకే ఇస్తారు. దీంట్లో ఏమీ పక్షపాతం ఏమి ఉండదు. ఎవరికైతే టాలెంట్ ఉందో, ఎవరి సినిమాలు అయితే బాగా ఆదరించారో అన్ని చూసి ఆ మనిషి వ్యక్తిత్వం, సినిమా, అలాగే బయట లైఫ్, అంటే ఒక మనిషికి అవార్డు ఇచ్చేటప్పుడు టోటల్ గా చెక్ చేస్తారు కదా, అలాగే అన్ని కోణాల్లో బట్టి అవార్డులు ఇచ్చుంటారు. దీంట్లో ఏమీ పక్షపాతం ఏమి లేదు, కరెక్ట్ గానే ఇచ్చారు. అంటే అన్ని అవార్డ్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఉంటాయి. సో వాటిని స్కిప్ చేశారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని పక్కన పెట్టేశారు అనే విధంగా కూడా ఇంకో ఇష్యూ జరుగుతుంది మెగా అభిమానుల నుంచి. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఏ అర్హతతో ఇస్తున్నారనే విధంగా మాట్లాడుతున్నారు. అదేముండదండి, ఈ రోజు అవార్డులు అనేవి అది వాళ్ళ ఒపీనియన్, ఎవరికి ఇవ్వాలి ఏందనేది అది ప్రభుత్వం నిర్ణయించింది. దాని తోడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా ప్రభుత్వంతో సంప్రదించి ఎవరెవరికి ఇవ్వాలనేది డిసైడ్ చేసుంటారు. ఎవరి సినిమాలు అయితే అర్హత ఉన్నాయో వాళ్ళకే ఇచ్చుంటారు. దీంట్లో ఏమీ ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు అయితే ఆయనకి అందరూ ఒకటే, సినిమా ఇండస్ట్రీలో అందరూ ఆయనకు ఒకటే, ఎటువంటి పక్షపాతం లేకుండా ఆయన న్యాయంగానే ఇచ్చారని నేను అనుకుంటున్నాను.